అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మామగారిని గురించి అల్లుడు గారిని అడిగితే ఈ అల్లుడు ఏమన్నా చెప్తాడా? నన్ను ఇటు ఇటు కదలొద్దన్నారు, నన్ను అదే తిహార్ జైల్లో పెట్టినట్టు ఉన్నారు. సరే పర్లేదు, ఎవరన్నా చెప్తారా మామగారిని గురించి అత్తగారిని గురించి మంచి ఎవరన్నా చెప్తారా? ఏ అల్లుడైనా ఏంది సార్ పండక్క రమ్మన్నారు, ఏం పెట్టలే, అప్పుడేదో ఇస్తామన్నారు, ఏం పెట్టలే అని ఈ చెప్తారే తప్ప మామ అత్తన గురించి మంచి మాట్లాడేవాళ్ళు ఒక్క అల్లుడు కూడా ఉండడు. కానీ పురుషోత్తం ఒక్కడే, ప్రపంచంలో పురుషోత్తం ఒక్కడే. ఎందుకని? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి, నేను అంతకంటే మంచోడిని కాబట్టి వారిని గురించి ఘనంగా చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని గురించి అంత ఘనంగా చెప్పడానికి వారు అంత ఘనంగా ప్రవర్తించారు, అంత ఘనంగా జీవించారు. అందరూ బట్టి ఈ రోజున నేను వారిని గురించి చెప్పడం. మా మామగారు ఈ రోజున ఈ తారీఖున చనిపోయారు. నెక్స్ట్ మంత్ 27కి ఆయన చనిపోకముందు నా రెండో కూతురుకు చెప్పాడు, అమ్మ నీకు దేవుడు కుమారుణ్ణి ఇస్తున్నాడే అని చెప్పి. వాడు నెక్స్ట్ మంత్ 27న పుట్టాడు. అంటే 1 మంత్ ముందే పుట్టాడు. ఆయన మాట అలా ఉండేది, ఆయన మాట అంత ఇదిగా ఉండేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఫస్ట్ టైం అనుకుంటాను ఆయన గురించి నేను చెప్పడం, నాకు గుర్తున్నంత వరకు. అయితే ఒక ఆయన రైల్వేలో మిలిటరీ ఆఫీసరు, రైల్వేలో ఆఫీసర్, ఇక్కడ విజయవాడలో నేవీలో ఆఫీసరు. ఆ తర్వాత విజయవాడలో ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఊరు ఎక్కడంటే కలసపాడు, కడప జిల్లా కలసపాడు మండలం, సింగరాయి పల్లె ఆయనది. చిన్న గ్రామం. నేను, నా చిన్న కూతురు, రెండో కూతురు వారు కొత్తగా కారు కొనుక్కుంటే మా తాత వాళ్ళ ఊరు వెళ్ళాలా, చూడాల్సిందే అన్నారు. సరే పదండి అని ఒంగోలు నుంచి బయలుదేరాం, వెళ్ళాం. వెళ్ళి చూస్తే దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన చదువుకున్న ప్రాంతాన్ని, ఆయన ఏ హాస్టల్లో ఉన్నాడో ఆ ప్రాంతాన్ని చూసి ధన్యులమయ్యాం. అప్పటికే పెద్ద చర్చ్ అది. ఆ రోజుల్లో అంత పెద్ద చర్చి మరి బ్రిటిష్ వారు ఎలా కట్టారు మిషనరీస్ అంటే అదొక ఆశ్చర్యమే. అయితే వారి ఊరు నుండి ఇక్కడికి రావడానికి, కలసపాడు రావడానికి 4 కిలోమీటర్లు నడవాలి. ఎన్ని కిలోమీటర్లు? 4 కిలోమీటర్లు అరణ్యంలో నడవాలి బడికి రావాలంటే. ఇప్పుడు ఎవరైనా నడిచి వెళ్ళగలరా? ఇంపాసిబుల్ కదా, నడిచి వెళ్ళేదే లేదు. కానీ వాళ్ళు, ఆయన నడిచి వెళ్ళి, ఆయనతో పాటు స్నేహితులు నడిచి వెళ్ళి అక్కడ చదువుకున్నారు. ఆ తర్వాత హాస్టల్లో చేరారు, అక్కడ చేర్చుకున్నారు వారు. ఆ హాస్టల్ అవన్నీ చూసి ఎంతగా ఆశ్చర్యపోయామంటే, దేవా ఆయన్ని ఇక్కడ చదివించావు కాబట్టి ఆయన ధన్యుడయ్యాడు. ఏమయ్యాడు? ధన్యుడయ్యాడు. అక్కడి నుంచే వెళ్ళిపోయాడు, మిలిటరీకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి విజయవాడ వచ్చాడు, ఇక్కడ చేసి. ఆ తర్వాత ఆయన ఉద్యోగం చేసేటప్పుడు నీతి న్యాయములతో చేశాడట. అంతేకాదు అనేక మందికి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించాడు. అది గొప్పతనం. ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళు కూడా ఇప్పటికే ఉన్నారు. వాళ్ళు చెప్తారు, అయ్యగారు మాకు ఉద్యోగం ఇప్పించాడు. ఊరినే కాగితం పెట్టుకోరా నువ్వు, ఇక్కడికే వచ్చి, వెనకమాల ఇల్లు ఉండేది కదా, ఆ ఇల్లు తీసేసాం కదా,
ఆయన వచ్చిన వారిని అందరిని ఎవరిని కాదనేవాడు కాదు. అయితే ఇంకో గొప్పతనం చెప్పాలా, అస్సలు గొప్పతనం చెప్పాల్సిందంటే ఆమె ఒక పురుషుని యొక్క ఉన్నతమైన స్థితికి కారణం స్త్రీయే. జ్ఞానవంతురాలు తన గృహాన్ని కడుతుంది. 14 సామెతల గ్రంథం 14:1 ఏం చూడొద్దు, మీకు అంతా తెలుసు, మీరు ఏం కొత్త వాళ్ళు కాదు, పిల్లవాళ్ళు అంతకంటే కాదు. మూఢురాలు తన గృహాన్ని ఓడబెరుక్కుంటుంది. మరి ఈయన సక్సెస్ అంతటికీ కారణం, అన్నాడు 35 సంవత్సరాలు ఉద్యోగం చేయడానికి గల కారణం మా అత్తగారు. ఈయనేం పెద్ద ఏం లేదు, ఈయన ఊరినే చెప్పడం, ఆమె ఇక్కడ నుంచి ఈ ప్రాంతం అంతా కొన్నది ఆమె. ఆమె పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆమె ఆ ముందున్నది, ఆ పక్కన ఉన్నది, అవన్నీ కొనింది ఆమె. మీకు ఇంకా తెలియదేమో, ఇవన్నీ కొని మాకు ఇచ్చింది. నేను అన్నీ అమ్మేసుకున్నాను, అది వేరే విషయంలో. ఆయన పెద్ద రియల్ ఎస్టేట్. ఆయన ఆమె అక్క పిల్లలకు కూడా స్థలాలు ఏర్పాటు చేసి, సుందర్ గారు అని మీకు తెలుసుగా సింగనగర్లో, ఆయనకి అందరికీ, విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ, ఆమెకు తెలిసిన వాళ్ళందరికీ స్థలాలు కొనిపెట్టింది. సంఘస్థులకు కూడా ఇల్లు కట్టించి పెట్టింది ప్రార్థన చేసి. కాదనే వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను దిగిన తర్వాత అడగండి, ఎవరికి అయ్యా కట్టించిందని అడగండి నన్ను. అలాంటి ఆమె ఆయన గొప్ప సేవకురాలు. ఈయన ఇదంతా ఆయన ఏం చేసేవాడంటే, ఇక్కడ స్థలం ఉంది, అక్కడ కొనాలా, పదమ్మా, ఏదో ఒక మాట అనేవాడు, అది నేను ఇప్పుడు చెప్పకూడదు, ఏదో తోకమ్మటే అనేవాడు ఆయన. మీ అత్తగారు ఏం చెప్తే అది చేయాలి కదయ్యా అనేవాడు. అంటే నీ ఉద్దేశం నీ కూతురు ఏం చెప్తే అది చెయ్యాలనా నువ్వు అని నేను అనుకునేవాడిని. అది ఆయన. మీ అత్తగారు ఏం చెప్తే అది నేను చెయ్యాలి కదయ్యా అన్నావు అంటే అర్థం ఏంటి? నా కూతురు చెప్పింది కూడా నువ్వు చెయ్యయ్యా అన్నట్టే కదా, చెయ్యాల్సిందే అన్నట్టుగా అనుకునేవాడిని. ఓహో, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఈయన అనుకున్నాడు. కానీ ఆయన మాటలో సత్యం ఉందయ్యా. గృహాన్ని కట్టేది ఎవరో? స్త్రీ కదా. కాబట్టి మరి నేను అలాగే నా భార్య మాట విన్నాను, గృహాన్ని కట్టుకున్నాను. అంటే నాకు ఇల్లు లేదు, అది వేరే విషయం. నాకు ఒక్క అడుగు స్థలము నాది అంటూ లేదు, ఒక అడుగు లేదు నాకు. ఏందండి ఎంత పెద్ద ఉద్యోగం చేశారో ఒక అడుగు స్థలం లేదంటారు? అవును, లేదు, ఉన్నాయన్నీ ఇచ్చేశాను, అందరికీ, కూతుర్లందరికీ ఇచ్చేశాను. అలా నిలబడిపోయి ఉన్నాను అంతే, ఏం పర్వాలేదు. కాబట్టి ఒక్క వచనం మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మృతి నందగా, చదవండమ్మా. సమూయేలు మృతి నందగా, సమూయేలు మృతి చెందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయానని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. చాలు. సమూయేలు ప్రవక్త చిన్ననాటి నుండి దేవాలయంలో ఉన్నాడు. ఆయన పెద్దవాడైపోయాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరు లేచారు? కింద ఉంది, దావీదు లేచాడు. సత్తే చెప్పేది ఏంటంటే, దేవుని పని ఒకళ్ళు చేసిన తర్వాత ముందుగానే సిద్ధం చేస్తాడు ఒకళ్ళని. తర్వాత దావీదుని లేపుకున్నాడు. ఈ పాల్ గారు
నా పెళ్ళైన సంవత్సరంలో అప్పుడు ఆ చిన్నప్పుడు ఈయన ఎప్పుడూ ఫుట్బాల్ ఆడుకుంటూ ఉండేవాడు. ఫుట్బాలే. నేను ఒకసారి అడిగాను, అయ్యా మరి మీరు ఇక్కడ చర్చ్ అంటున్నారు, అక్కడ చర్చ్ అంటున్నారు, సింగనగర్ అంటున్నారు, అక్కడేంటో బోడపాడు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, మరి ఈ సంఘాలన్నీ మీరు ఎట్టా చూసుకుంటారు, పెద్దవాళ్ళు అయిపోతున్నారు అంటే, వాణ్ణి దేవుడు ముక్కు గేలం వేసి లాక్కొస్తాడయ్యా, మాకేమి ఇబ్బంది లేదు, సేవ ఆగదు, నేను పోయినా సేవ ఆగదు, లేపుకుంటాడు, సేవకులను లేపుకుంటాడు. ఆయనేం ఫుట్బాల్ అని తిరుగుతూ ఉంటే మీరేందంటే, లేదు ఆడు ఫుట్బాల్ మానేస్తాడు, మేము ప్రార్థన చేస్తున్నాం వాడి కోసం. అలాగే చెప్పాడు. ఎంత విశ్వాసం నేను ఆయనలో చూశానంటే, నేను అప్పుడు అవిశ్వాసిని. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన సేవలోకి వచ్చాడో అప్పుడు ఆయన తండ్రి ఆనందించాడు. కాబట్టి ఒకళ్ళు గతించిపోతే ఇంకొకళ్ళని దేవుడు లేపుకుంటాడు. సరే, ఒక వచన భాగం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. చాలు. నా దాసుడైన అబ్రహాము, నా దాసుడైన అబ్రహాము, ఆయన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. అది దేవునికి ఆయన దాసులంటే ఎంతో ప్రీతి. ఎంత ప్రీతి! నా దాసుడు ఏమంటాం మనం? మా పిల్లోడు 10th క్లాసు స్టేట్ ఫస్ట్ వచ్చాడు తెలుసా అంటాం. వాడి తప్పితే ఎవరికి చెప్పం, వాడి తప్పితే మాత్రం ఎవరికి చెప్పం. స్టేట్ ఫస్ట్ వస్తే మాత్రం ఎవరు అనుకున్నారు, మా పిల్లకాయ అండి, నా పెద్ద కొడుకు అంటాం. అలాగే యెహోవా దేవుడు కూడా అంటున్నాడు, నా సేవకుడైన అబ్రహాము, ఆయన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఇస్సాకు, భయపడకు. మీ నాయన నా మాట విని వచ్చాడు, నా మాట ప్రకారం జీవించాడు, ఇప్పుడు ఆయన్ని బట్టి నిన్ను దీవిస్తాను, ఏం భయపడాల్సిన పని లేదు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమో దేవునికి. ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూసారా. ఆ తర్వాత యోబు గ్రంథం 42:8. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. చాలు. నా సేవకుడైన యోబు, సమస్తాన్ని పోగొట్టుకున్న యోబు దేవుని దృష్టిలో ఏమయ్యాడు? నా సేవకుడు. సమస్తాన్ని పోగొట్టుకుంటే ఏమిటంట? పోగొట్టుకున్నా కానీ నా సేవకుడే. నేను పరీక్షించాను, పరీక్షలో నెగ్గాడు నా సేవకుడు. కాబట్టి నా సేవకుడు చెప్పినట్టు ఇప్పుడు చెయ్యండి, లేకపోతే మీరు పోతారన్నాడు దేవుడు. తక్షణమే దేవుడు చెప్పినట్లుగా ఆ స్నేహితులు చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన భక్తుల ఎడల ఆయన చూపుచున్న ప్రేమ ఎంత గొప్పదో చూసారా. ఈ రోజుకి మరి వాళ్ళు ఎప్పుడో స్థాపించారు. నా పెళ్ళైన దినాలలో ఇదంతా ఎక్వైర్ చేస్తూ ఉన్నారు. ఈ స్థలాలన్నీ కొనేస్తూ ఉన్నారు. ఆమె పని ఏంటి? సుశీలమ్మ గారి పని ఏంటి? ఏంటి ఆమె ఏమన్నాను ఇప్పుడు? ఇందాక ఏమన్నాను నేను? ఆమె రియల్ ఎస్టేట్ మేనేజర్. ఆమె
ఆమె రియల్ ఎస్టేట్ మేనేజరు. అంతా కబ్జా కాదండి, ఓయ్ కబ్జా అనుకునేరు, కబ్జా కాదండి, కొనుక్కుంటమే ఆమె కొనేది. కొనేసేయటం, ఇచ్చేసేయటం, దేవాలయాలు కట్టించే పని ఆయనది, కొనే పని ఈమెది. అది కథ, వాళ్ళ కథ. వాళ్ళిద్దరు యూనియన్ అట్లా ఉండేది. అయితే మరి యోబు గారిని గురించి ఆ తరువాత సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. 8వ వచనం కూడా చదవమ్మా. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. ఎందుకు మీరు భయపడలేదు? నా సేవకుడైన మోషేకి ఎందుకు భయపడలేదు మీరు? ఆయన తక్కువవాడు అనుకున్నారా మీరు? మీరు ఆయన్ని క్రిటిసైజ్ చేశారు. అక్క అన్న కలిసి క్రిటిసైజ్ చేశారు. ఆయన్ని అన్నారు. ఆయనతోనే దేవుడు మాట్లాడేది, మాతో మాట్లాడ్డా అన్నారు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ముఖాముఖిగా ఆయనతో మాట్లాడతా. ఎందుకంటే నా సేవకుడు మోషే, నా సేవకుడు, నేను పిలువగా వచ్చినవాడు. నేను పిలువగా వచ్చాడు. ఇంత గొప్ప సైన్యాన్ని నడిపించిన ప్రార్థనాపరుడైన భక్తుడు. కాబట్టి ఈ సంఘాలన్నిటినీ దేవదానం అయ్య గారు కట్టారు. కట్టి ఆమెమో ప్రార్థనతో కట్టింది, ఆయనేమో బిల్డింగులు కట్టాడు. ఆయన కొడుకైన పాలరాజు గారు కూడా బిల్డింగుల మీద బిల్డింగులే కట్టించాడు. కట్టించాడా లేదా? కట్టించాడు. ఎంత గొప్ప లెగసీ ఉన్నది వాళ్ళకంటే అంత గొప్ప లెగసీ. ఎక్కడ తీరా చూస్తే వాళ్ళు వచ్చిన గ్రామం, ఆయన పుట్టిన గ్రామం, ఆయన వచ్చిన గ్రామం చాలా చిన్న గ్రామం. ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఆ చర్చికి వెళ్ళినప్పుడు చూసాం. ఆ చర్చి కాంపౌండ్లోనే సమాధుల తోట ఉంది. అక్కడ అన్ని సమాధుల మీద పెద్ద ఇటి పెద్ద ఇటి పెద్ద ఇటి అని రాసి ఉంది. బెత్తరపోయాం. ఏంది ఎంతమంది పెద్ద ఇటోళ్ళు, దైవజనులు లేక విశ్వాసులు ఉన్నారా ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో అని ఆశ్చర్యపోయాం. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత, ఎవరండి మీరు అంటే, నేను ఇక్కడ పెద్దీటి దేవదానం గారని, మీ ఊరు ఆయనే, ఆయన తల్లి గారి పేరు సంతోషమ్మ గారు, తండ్రి గారి పేరు యశ్శయ్య గారు. అయ్యా మాకెందుకు తెలియదయ్యా దేవదానం గారు, మీరేమవుతారయ్యా? నేను పెద్దల్లుండండి, వీళ్ళు నా పిల్లలండి అంటే, ఎంత అబ్బురపడిపోయారో వాళ్ళు. అయ్యా ఉండండి అది ఇది అని. చూసారా? ఆ గ్రామం వెళ్తే అసలు ఒక స్ట్రీటే పెద్ద ఇటు వాళ్ళ స్ట్రీట్, ఒక స్ట్రీట్. అక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి ఆ చివరి వరకు, అదేంటి 4 స్తంభాల దగ్గర వరకు ఒక స్ట్రీట్ అంతా ఎవరిదే? పెద్దిటి వాళ్ళ స్ట్రీట్. చాలా ఉంది ఈయనకి అనుకున్నాం అప్పుడు. ఈయనేం తక్కువ ఆయన కాదు, ఈ ఊరోళ్ళు అంతమంది ఉండేవాళ్ళు. అది ఆయన గురించి చెప్పినప్పుడు, అయ్యా మా పెద్దిటి ఆయన బిడ్డలా మీరు అని. చూసారా? ఆయనలో నేను చూసింది ఏంటంటే దీనత్వం అండి. చాలా దీనుడు. మిలిటరీలో పెద్ద ఉద్యోగం చేశాడు, రైల్వేలో పెద్ద ఉద్యోగం చేశాడు, కానీ
చాలా దీనుడు. వచ్చిన వారిని ఎవరిని కాదనకుండా పనిచేసి పంపించేవాడు. అది ఆయన మాట ఎంత సౌమ్యంగా ఉండేదో అంత సౌమ్యంగా ఉండేది. అది గ్రేట్ క్వాలిటీ, సౌమ్యంగా ఉండేది. ఆయన తల్లిగారి పేరు సంతోషం అని చెప్పానా? జాయ్ గారి పేరు కూడా అదే. జాయ్ అంటే ఏంటి? సంతోషం. ఆయన పెట్టుకున్నాడు. నా రెండో కూతురు పేరు కూడా సంతోషమే. నా భార్య అంది, మా నాయనమ్మ పేరు పెట్టుకుంటాను రెండో దానికి అంద. పెట్టుకో, 16 పేర్లు పెట్టుకో, మీ ఇంటి వాళ్ళ పేర్లు 16 పేర్లు పెట్టుకో, ఎవరు కాదన్నారు. ఎందుకంటే నాకు ఎవరు లేరు కదా, నాకంటే ఎవరు లేరుగా, ఉన్నది మీకే, కాబట్టి మీరు పెట్టుకోండి, ఎన్నన్నా పెట్టుకోండి అని ఫ్రీ చెక్ ఇచ్చేసాను ఆమెకి. ఇంకా పెట్టుకున్నదే పెట్టుకున్నదా. ఎందుకంటే మంచి వ్యక్తులు. తన అంతరంగ విషయాలు కూడా అల్లుడితో ప్రస్తావించిన మామగారు. అంతరంగ విషయాలు చెప్తారు ఎవరన్నా? ఏ మామగారైనా అల్లుడు గారితో అంతరంగ విషయాలు చెప్తాడా? చెప్పరు. కానీ చెప్పేవాడు ఆయన. అంతేకాదు, ఆయనకి మా బిడ్డల మీద ఎంత ప్రేమ అంటే, 1వ తారీఖున సాయంత్రం 6 గంటలకి బెల్లెప్పుడు కొడతాడా అని చూసేవాళ్ళు క్వార్టర్లో. ఎందుకని? ఈయన 4 గంటలకు పెన్షన్ తీసుకుని అక్కడ బస్ ఎక్కి నవరంగు టాకీస్ దగ్గర దిగి అక్కడ కేకులు అయ్యి డ్యామ్ డూమ్ డస్క్ అన్నీ కొని అక్కడి నుంచి రిక్షా ఎక్కి నేరుగా క్వార్టర్స్కి వచ్చేసాడు. క్వార్టర్స్కి వచ్చి బెల్లు కొట్టి, అదే తాతగారు వచ్చాడు అన్నాడు. ఆయనకి తీస్తే తాతగారే. ఆయన అందరిని కూర్చోబెట్టి బ్రెడ్లన్నిటికీ బటరు జామ్ రాసి పిల్లలంతా తిన్న తర్వాత అప్పుడు ఆయన తినేవాడు. అందుకని 1వ తారీఖు వచ్చిందంటే పిల్లలు ఎవరి కోసం చూసేవాళ్ళు? మనమంతా విశ్వాసులు అంతా యేసయ్య రాకడ కోసం ఎదురు చూసేవాళ్ళు. చూసారా? తర్వాత అప్పుడే ఇప్పటికీ 50 సంవత్సరాల పైచిలుకే ఆయన ఒక అమెరికా నుంచి ఒక ఆహ్వానం వచ్చింది ఆయనకి, మీరు అమెరికా రండి అని చెప్పి. అప్పుడు ఆయనకు అన్ని ఏర్పాట్లు నేను చేశాను. అన్ని ఏర్పాట్లు ఆయనకు అక్కడ కావలసిన డాలర్లు అది ఇది అన్నీ చేసి మేమందరం చెన్నై వెళ్ళి ఆయన్ని ఫ్లైట్ ఎక్కించి వచ్చాం. ఆయన ప్రోగ్రాము 6 మాసాలు అమెరికాలో ఉంటానని. అయితే నెల తిరగల మధ్యాహ్నం 2 గంటలకు బెల్లు కొట్టారు. పోయి చూడమ్మా ఎవరు అంటే ఆమె, వెళ్ళయ్యా నువ్వే తిరుగు, నేను బాగాలేను ఇప్పుడు దాకా పనిచేసి. నేను తెరిచి చూస్తే ఎదురుగా ఈయన ఉన్నాడు. నేను బెత్తరపోయా. ఏంది సార్ అంటే, ముందు నన్ను లోనకి రాని బాబు అన్నాడు. లోనకు వచ్చినాక, ఏంది 6 నెలలని వెళ్ళారు, ఇవన్నీ వద్దు, మా అమ్మాయిని పిలిచి తొందరగా అన్నం పెట్టి నాకు మామిడికాయ పచ్చడేసి అన్నం పెట్టండి అన్నాడు. ఏం బాబు ఏమైంది? ఏం సార్ ఏమైంది మీకు అమెరికాలో అంటే, ఏమి ఫుడ్ సార్, అది మనం తినలేము, అది అయ్యేది కాదు, నన్ను ముందు మా అమ్మాయిని అన్నం పెట్టమన్నాడు, ముందు మామిడికాయ పచ్చడేసి. నేను ఇంకెక్కువ రోజులుంటే చచ్చిపోయిండండి అక్కడ. ఆ బ్రెడ్లు ఆ మాంసాలు నేనాడ తినేది, నా వల్ల కాలేదు. నేను తిన్నాను మిలిటరీలో, కానీ అదంతా అది వేరు ఇది వేరు అని చెప్పి పాపం నెల రోజులకు వచ్చాడు. ఏం చేస్తాను, నా పెద్ద కొడుకును పిలవండి, అర్జెంటుగా నా పెద్ద కొడుకును పిలవండి, వాడిని చూడాలా. ఫోన్ చేస్తే మీకు ఒక సర్ప్రైజ్, అర్జెంటుగా మీరు మీ అమ్మ రావాలా పాల్గారు అంటే, ఏంటి బావా చెప్పు బావా. చెప్పేది ఏం లేలే బావా, పెద్ద సర్ప్రైజ్ ఉంది రండి బావా అంటే, నేను ఆయన్ని బావా అనేవాడిని, నన్ను బావా అంటాడుగా, నేను కూడా బావా అనేవాడిని. ఎందుకని చాలామంది అడుగోళ్ళు, ఏందయ్యా నువ్వు ఆయన బావా అంటున్నావు ఏంటంటే, చూడవయ్యా నాకంటే ఎంత పెద్దోడు, తెల్ల జుట్టు అంతా తెల్లగా అయిపోయాను, ఆయన నాకంటే పెద్దోడయ్యా, నాకంటే
20 సంవత్సరాలు పెద్దోడయ్యానంటే అదేంటి సార్ అట్లా మాట్లాడతారు అంటే మరి ఏంది, ఆయన జుట్టు చూడండి, నా జుట్టు చూడండి, దాన్ని బట్టి జుట్టును బట్టి పెద్దోడు అంటారా కాదంటారా అంటే కాదులేండి సార్ మీరు జోక్ చేస్తున్నారు బామ్మరిదని. వచ్చి చూసి ఇంకా ఆమె కయ్యం లేచింది. ఎవరు ఇంత డబ్బు ఖర్చు పెట్టి 6 నెలలు ఉంటానని వెళ్ళి నెలకే తిరిగి వస్తావు నువ్వు ఆంటీ వద్దులేండి, ఆయన ఎన్ని బాధలు పడి వచ్చాడో పాపం ఆయన, నేనేం కంగారు చేయకండి ఆయన్ని అంటే, కాదయ్యా ఎంతో డబ్బు పెట్టి పంపించాం కదయ్యా అమెరికా అంటే ఊరినే తమాషానయ్యా, అంత డబ్బు ఖర్చు పెట్టావు, నువ్వు వేసాలు ఇప్పించావు, అయ్యే చేసావు, ఇవి చేసావు, నువ్వు కూడా ఎంతో ఖర్చు పెట్టావు, అవన్నీ కాదు అంకుల్ తిరిగి క్షేమంగా వచ్చాడు అంతవరకే. 6 నెలలు ఉన్నాడా 4 రోజులు ఉన్నాడా అనేది వేరే విషయం, ఆయన క్షేమంగా వచ్చాడు. ఇంకొక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయే వరకు చక్కగా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్, ఆయన ఎప్పుడు సైకిలు ఇది పొద్దున్నే లేచి వెళ్ళేవాడు, సాయంత్రం వచ్చేవాడు, అయిపోయింది. ఓకే, రిటైర్ అయిన మరుసటి రోజుకి అంతకుముందే తెచ్చింది కావున నాకేం తెలుసు ఏం తెచ్చింది, పంచా లాల్చీ చేసేసింది ఆమెకి, ఆయనకి పంచా లాల్చీ. రిటైర్ అయిన మరుసటి రోజు అది ఇచ్చి వేసుకో, ఇప్పటి నుంచి ఇయ్యే వేసుకోవాలి నువ్వు. అమ్మ నేను నా వల్ల కాదు అన్నాడు ఆయన. వల్ల కాదు గిల్ల కాదు, కుదరనే కుదరదు, నువ్వు ఇక పంచా లాల్చీ వేసుకోవాలా. పంచ జారిపోయి బెల్ట్ పెట్టుకో, జారిపోయేదేం లేదు, బెల్ట్ పెట్టుకో, అంతేగాని నువ్వు ప్యాంట్ వేయడానికే లేదు అంత. సార్ ఎట్లా చేస్తున్నారు మీరు అంటే, ఏం చేస్తామయ్యా మరి ఆమె అట్టా అంటే, 10 రోజులు అయినాక ఇదే బాగుందయ్యా అన్నాడు. ఏం చేస్తాం మరి, చేసేది ఏం లేనప్పుడు అదే బాగుంటుంది అంతేనా. అట్లా వారి అన్యోన్య దాంపత్యం అలాగుండేది. ఆయన ఏం చెప్తే ఆమె అనేది, ఏమేం చెప్తే ఆయన అనేవాడు. అది ఎస్ మాస్టర్. ఆమె ఏం చెప్తే ఈయన ఎస్ మాస్టర్, ఈయన ఏం చెప్తే ఆమె ఎస్ మాస్టర్. అది దాన్ని బట్టి మేము నేర్చుకున్నాం. దేవుని బిడ్డారా, అది వాళ్ళ జీవితం వరకే కాదు, మేము నేర్చుకున్నాం. ఎస్, వెరీ గుడ్. ఎంత అన్యోన్యమైన దాంపత్యం అని చెప్పి మేము నేర్చుకున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సేవలోనూ అలాగే ఉన్నారు. సేవలో ఇంకొక విషయం, మరి సమయం నాకు 10 అన్నారు, నాకు తెలియదు, నేను వెళ్ళిపోతూ ఉంటాయి. నన్ను ఆపి సొక్కబట్టి వెనకలు ఆగితే తప్ప ఆగను నేను ఇక. ఎందుకంటే నేను చెప్పేది మామగారిని గురించి. మీకు ఆకలిస్తే మీరు లేచి వెళ్ళిపోండి. 10 మంది ఎక్కువ, ఆమె వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేది. 10 మంది ఎక్కువ వచ్చారు అంటే, కనపడ్డారంటే, అలా కిటికీలోంచి కనపడ్డారు అంటే, ఇక్కడ చింతపండు పులుసు దానిలో సాంబార్లు వేసేసేది. చింతపండు పులుసు టక్మని సాంబార్లు వేసేసి 10 మందికి వేసేసేది. ఎట్లా అమ్మా ఏంది మీ అమ్మ మెరికలు చేస్తుంది ఏంటంటే, అదంతే. కానాను వివాహంలో మెరికలు చేస్తామమ్మా, మరి నువ్వు కూడా నేర్చుకోరాదా అంటే, నేను ఎప్పుడో నేర్చుకున్నా, మా అమ్మ దగ్గర ఎప్పుడో నేర్చుకున్నా. ఎప్పుడు నేర్చుకున్నా? పెళ్ళి కాకముందే నేర్చుకున్నా. చూసారా దేవుని బిడ్డలారా, పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన చాలా, ఒక్క విషయం, ఆయన సౌమ్యుడు. ఆయన సౌమ్యుడు. ఎంత టెన్షన్ ఉన్నా బ్రెయిన్కి ఎక్కించుకున్నాడు కాదు ఆయన. ఆయనకి లైసెన్స్ ఉంది. మీకు చాలామందికి పెళ్ళిళ్ళు చేసినట్టు ఉన్నాడు. చేశాడా? చాలామందికి చేశాడు. ఇక్కడ ఒకసారి ఏమైంది, ఏదో పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే అవతల వాళ్ళు ఆడపిల్ల తాలూకు వెళ్ళి నీ మీద కేసు పెట్టారు ఇక్కడ పాయకాపురం పోలీస్ స్టేషన్లో. అప్పుడు నేను విజయవాడలో ఉన్నా. పెడితే పోలీసులు వచ్చి
దేవదానం గారు పాస్టర్ గారు అంట, ఆయన మిమ్మల్ని రమ్మన్నారు, పోలీసు ఎస్ఐ గారు రమ్మన్నారు అంటే, ఇంకా ఆయన ఓయమ్మ ఏందయ్యా అంటే, ఏదో పెళ్లి చేశారంటగా, ఆడపిల్లోళ్ళు మీ మీద కేసు పెట్టారంటే, సరే అని చెప్పి ఇమ్మీడియట్గా ఫోన్ కొట్టాడు కూతురికి, అమ్మా నన్ను పోలీసులు రమ్మంటున్నారే అంటే, ఏం చేయాలి మరి, సరే ఎల్దిగానే ఉండు, మీ అల్లుడు వస్తాడు, ఆయన తీసుకెళ్తాడులే అన్నాడు. సరే వస్తానులే అయ్యా, మా అల్లుడు గారు పురుషోత్తం గారు ఇక్కడ సిఐ గారు, ఆయన ఎమట వేసుకుని వస్తాను. మీరు అక్కర్లేదులేండి సారిక, మీ అల్లుడు గారు చెప్పేస్తాడులేండి అన్నీ అని. తర్వాత నేను అడిగాను, ఏం చేశారండి, ఏంటి కథ, ఏం పెళ్లి చేశారు, ఏంటి కథ అన్నా. ఆ పిల్లకి వయసు లేదంట, పెళ్లి చేశాను. వాళ్ళు ఏం వయసు ఉందని కాగితం రాయించుకున్నావు నువ్వు? రాయించుకోలేదయ్యా. మరి అదే తప్పు, వయసు కాగితం రాయించుకోవాలిగా, మా పిల్లకి ఇంత, మా పిల్లోడికి ఇంత అని వయసు రాయించుకోవాలి కదా, రాయకుండా ఎట్ట చేసావు? ఏదోనయ్యా వాళ్ళు చెప్పారని. అయ్యే కుదరవు, ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి, ఇప్పటికేదో నేను చెప్పానులే. అంత మంచి వ్యక్తి, ఒక వాళ్ళతో చెప్పింది నమ్మేసేయటమే పాపం. ఆయన అంత మంచి వ్యక్తి, మంచి సేవకుడు, సేవకుల్ని గౌరవించేవాడు. నేను చూస్తూ ఉండేవాడిని చాలామందిని, సేవకులుగా వచ్చిన వాళ్ళందరినీ చాలా గౌరవించేవాడు, చాలా గౌరవించేవాడు. కాబట్టి మామల గురించి ఇంతగా పొగడిన అల్లుడు ప్రపంచంలో ఎవరు ఉండరు కదా, ఉండరు. అత్తామామల గురించి ఇంతగా పొగిడిన వాళ్ళు ఎవరు ఉండరు. సరే పాల్ గారు వచ్చాడు, బావా చర్చి చాలట్లేదు, ఆ ఇల్లు నీదేగా మాకు ఇచ్చేయి అన్నాడు. తీసుకో. అడగటం ఇవ్వడమే, అది దీనిలో కలిపేసుకున్నాడు. అప్పుడు ఇంత చర్చ వచ్చింది. అంటే మేమిద్దరం అలాగే ఉండేవాళ్ళం, అంత ప్రేమగా, అంత ఆప్యాయతగా. ఆయన ఏదైనా అడిగేదే, నేను అసలు కాదనేదే లేదు. అంతే. నేను 3 సంవత్సరాలు కడప జిల్లాలో పనిచేశాను. ఫ్యామిలీ గన్నవరంలో ఉన్నారు. పాపం నెలకొక్కసారి వచ్చేవాడు బావను చూడాలని. దేవుని బిడ్డలారా, ఆ బంధుత్వం, ఆ ప్రేమ, ఆప్యాయత అట్లా ఉండాలండి. పెడితే వచ్చేది కాదు ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, అది చెప్తున్నాను. పెడితే వచ్చేది కాదు ఇది. ఆయన నాకేం పెట్టలే, నేను ఆయనకి ఏం పెట్టలే. ఆప్యాయత అంతే, ఆప్యాయత. ఆ ఆప్యాయత అలాగుండాలి బావ బామ్మర్దుల మధ్యన. నేను మా అత్తగారిని నాకు ఎదురు రాలేదండి. ఒకటే మాట, నాకు ఎప్పుడూ రాలేదు ఆ తల్లి. నేను ఎదురు వస్తున్నానంటే అట్లా వెళ్ళిపోయేదండి. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అసలు ఆమెలో ఉన్న గ్రేట్ థింగ్ అది. ఎన్నడూ నాకు ఎదురుపడిన తల్లి కాదు అంటున్నాను. తల్లి అని ఎందుకు అంటున్నానంటే తల్లి లాంటిది కాబట్టి. అలాగా ఆమె తన గౌరవాన్ని అలా కాపాడుకున్నది. అంత మంచి వ్యక్తి. వాళ్ళిద్దరూ మరి ప్రార్థనాపూర్వకంగా చేసిన సేవను బట్టే మీరు ఈ రోజున, పాలుగారు చేసిన దాన్ని బట్టే ఈ రోజున మీరు ఇక్కడ కూర్చుని దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని కొనియాడుతున్నారు, దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారు. కాబట్టి వారిని మర్చిపోవడం అంత సులువైంది కాదు, అంత సులువైంది కానే కాదు. అలా ఉండాలండి ఆప్యాయత. మాంగారు అత్తగారు ఏం పెడతారా, అసలు అది తప్పండి. నేను పెళ్ళిళ్ళలో ఈ మధ్య ఇంకొకటి చెప్తున్నాను. ఏమిటంటే, నువ్వు అబ్రహాం సంతానమేనా? మేము అబ్రహాం సంతానమేనండి.
శారా మా తల్లి అండి. అబ్రహాం సంతానమే. వెరీ గుడ్. ఎంత కట్నం తీసుకుంటున్నారు? నోట మాట రాదు ఇప్పుడు. ఎంత కట్నం తీసుకుంటున్నారంటే నోట మాట రాదు. నీవు అబ్రహాము సంతానమని చెప్పిన ఎడలా అబ్రహాము తన కోడల్ని ఎలా తెచ్చుకున్నాడా అలా తెచ్చుకో. నీకు బైబిల్ తెలిసిన ఎడల ఆ విధంగా ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము ఏం చేశాడో అది చెయ్యి. నీకు ఇంకా బైబిల్ తెలిసిన ఎడల నీ కుమారుడు ఎముకను ఒక తల్లి 10 నెలలు మోసి 20 సంవత్సరాలు పెంచింది. ఆ ఎముకను నీ దగ్గరికి తెచ్చుకో. ఎట్లా తెచ్చుకోవాలా? అబ్రహాము ఏ విధంగా తెచ్చుకున్నాడో తెచ్చుకో. అప్పుడు అబ్రహాము సంతానం అని చెప్పు. అంతేగాని మేము అబ్రహాము సంతానం చెప్పొద్దు. కట్నం తీసుకునే వాళ్ళు ఎవ్వరూ క్రైస్తవులు అబ్రహాము సంతానము మేము అని చెప్పవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, దేవుని మోసం చేస్తున్నారు. ఇప్పుడు చెప్తుంటే ఏమంటున్నారు? అయ్యా నువ్వు గట్టెక్కావు. నేను గట్టెక్కింది ఏముంది, నాకేం మగపిల్లలా? ఇప్పటికప్పుడికి అదే మాట, తీసుకునేదానికే లేదు. తీసుకుంటే తిరిగి ఇచ్చేయి. నేను 73లో సంగతి చెప్తున్నాను. మా నాన్నగారితో ముందే చెప్పా. 10 ఎకరాల పొలం, ఆ రోజుల్లో 10 ఎకరాల పొలం, 73లో 10 ఎకరాల పొలం ఇస్తానన్నారు. 10 పైసలు కూడా నాకు అక్కర్లేదు. కట్నం తీసుకోకూడదు. ఎవరు చెప్పారు నాకు? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పలేదు. అది సోషల్ స్టిగ్మా అంటారు దాన్ని. అయితే మా మామగారు మా నాన్నగారికి 5,000 ఇచ్చాడంట. పెళ్ళికి ముందు 5,000 ఇచ్చాడంట. మామూలు పెళ్ళైన కొత్తలో కొంచెం బీకరాలు ఉంటాయిగా, చూసావా, కట్నం లేకుండా చేసుకున్నాను డూమ్డామని కాలర్ ఎగరేస్తుంటే ఆమె ఉంది, మీ నాన్న 5,000 తీసుకున్నాడంట మా నాన్న దగ్గర ఉంది. 5,000 తీసుకున్నాడా? ముసలాయన వచ్చి అడిగా, ఏం ముసలాయన ఏదో తప్పిదం చేసినట్టున్నావు నువ్వు, నేనేం చెప్పినా నువ్వేం చేసినావు అన్నా. నాయన నన్ను తప్ప పట్టొద్దురా, మీ మాంగారే వద్దన్న కొందికి జేబులో పెట్టాడురా. ఆహా, అంతేనా? సత్యమేనా? సత్యమే చెప్పు. సత్యమే నాయన, నేనేం అడగలేదయ్యా, మీ అమ్మ కూడా ఉందయ్యా. సరే ఓకే, ఇప్పుడు 5,000 ఇస్తే తీసుకుంటాడా దేవదానం గారు? ఏమండి తీసుకుంటాడా? ఎట్టేవాళ్ళు ఇప్పుడు ఆయనకి? ఎట్టేవాళ్ళ చూసా కస్తూరాపేట ఇంట్లో. అప్పుడు తెనాల్లో ఉన్నాను నేను. వచ్చాను ఒక వేసవి సమయంలో. చూస్తే మంచినీళ్ళు అడిగితే ఏంటో ఫ్రిడ్జ్ లేదుగా, అందుకని బిందులో నీళ్ళు ఇచ్చారు. ఇదే చాలు, దొరికారు మీరు అనుకుని నేరుగా బజార్ వెళ్ళాను. ఆ రోజుల్లో ఫ్రిడ్జ్ 5,000. 5,000 బట్టి ఫ్రిడ్జ్ కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. సాయంత్రం మా మామగారు వచ్చి, అమ్మా ఏంది ఫ్రిడ్జ్ తెచ్చారు, ఏంది మీరు తెనాలు తీసుకుపోతారక అంటే, లేదు మీకే అంద. అదేంటి మాకేంటి, నేను అల్లుడు గారికి ఇవ్వాలి కానీ అల్లుడు గారు మామగారికి ఇటువంటి. అదే మరి నేను ఆయన నాన్నకి ఇచ్చావుగా 5,000. 5,000 ఇస్తే నువ్వు తీసుకోడుగా, నువ్వు ఇచ్చావు అనుకో మా నాన్న తీసుకోడుగా. అందుకనే ఏం చేశాడు, 5,000కి బదులుగా ఫ్రిడ్జ్ తీసుకొచ్చి నీకు ఇచ్చాడు. నీకేం రుణస్థుడు కాదు ఆయన అన్నది ఒకటే మాట. నీకు రుణం ఉండకూడదు, నీ అల్లుడు అలాంటి వాడు.
5,000 పెట్టి ఫ్రిడ్జ్ తీసుకొచ్చి నీకు ఇచ్చాడు, కాబట్టి నీకు మాకు చెల్లు. ఆయన 5,000 ఇచ్చాను, అల్లుండి తెచ్చుకున్నాను ఎక్కడా చెప్పకం అంది కూతురు. అమ్మా ఎట్ట చెప్తానే, ఇంత ఇదిగా చేశాడు, ఎంత ఒక పద్ధతి గల వ్యక్తి నీకు భర్తగా దొరకటం ఎంత భాగ్యమమ్మా నీకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు గుర్తు వస్తున్నాయంటే ఆయన చేసిన పనులు, ఆయన మంచితనం, ఆయన నా తండ్రి ముందే చనిపోయినా కానీ నేను తండ్రిగా ఆయన్ని చూశాను. నేను తండ్రిగా ఆయనలో తండ్రిని చూశాను, పాలుగారులో తమ్ముడిని చూశాను. మీకు అర్థమైందా ఇప్పుడు? పాలుగారులో తమ్ముడిని చూసుకున్నాను. నాకెవరు లేరు, తమ్ముడు లేరు కదా, అక్క చెల్లెలు లేరు కదా. మా కస్తూరిలో చెల్లిని చూసుకున్నాను. అట్లా అంతగా ప్రేమించాను నేను వారందరినీ. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు గాను నేను దేవునికి స్తుతులు చెల్లించాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన గొప్ప వ్యక్తి, గొప్ప అక్కడి నుంచి వచ్చాడంటే చెప్పడానికి వీల్లేదు. అంత చాలా మారుమూల ప్రాంత గ్రామం అది. ఆ గ్రామం నుంచి దేవుడు ఈ ఉన్నత స్థాయికి ఆయన తీసుకుని వచ్చాడు. అది దేవుని మహాకృప, ఆయన నమ్మకత్వము, ఉద్యోగములో ఆయన నమ్మకత్వం. ఆయన పేరు చెప్తే అంత నమ్మకత్వం. రైల్వేలో దేవదానం గారి పేరు చెప్తే అంత నమ్మకం. అందరూ గౌరవించే వ్యక్తి. అది జీవితంలో కావాల్సింది. నువ్వు ఎన్నాళ్ళు జీవించావు అనేది కాదు, నువ్వు ఎలా జీవించావు అనేది కావాలా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్కొక్క వ్యక్తి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. మోషే దగ్గర నుంచి ఏం చేశాం? నా సేవకుడు. యోబు నా సేవకుడు. అబ్రహాము నా సేవకుడు. అందరూ నా సేవకులే. సేవకులు అన్నాడు కానీ ఇస్కరియోతు నా సేవకుడు అన్నాడా? అనలేదుగా. అది కాబట్టి మనం ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఇహలోక సంబంధమైనది ఏది ఆశించకూడదు. కొడుకులు ఉన్నోళ్ళకి చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మీ బిషప్ గారికి, నేను బతికుంటే చూస్తా, అప్పుడు దాకా బతికోవడంలే కానీ చూస్తా, కానీ నా మాటలు మాత్రం వ్యర్థం కావు. అబ్రహాము తన కుమారునికి కోడలను ఎలా తెచ్చుకున్నాడో అలాగ తెచ్చుకోవాలి బిషప్ గారు కూడా కోడళ్ళని. అంతే. అట్ట వెళ్ళడం, ఒంటెల మీద అట్ట వెళ్ళడం, ఇట్లా తీసుకురావడం అంతే. అబ్రహాం ఏం చేశాడు? ఇచ్చి తెచ్చుకున్నాడు. అలా ఇచ్చి తెచ్చుకోవాలి. అది నేర్చుకోండి. అందరికీ, సంఘస్థులందరికీ, ఆయనకే కాదు అందరికీ. అదే చెప్తున్నాను. అప్పుడే నువ్వు అబ్రహాం సంతానం అనబడతావు. శారా నీ తల్లి అనబడుతుంది. లేకపోతే బేరాలు పెట్టుకుని, సారాలు పెట్టుకుని 4 లక్షలు ఇస్తేనే చేస్తాం. ఇవన్నీ నువ్వు క్రైస్తవుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అంతే. నేను చెప్పేది అట్టాగే చెప్తా, కుండ బద్దలు కొట్టినట్టే చెప్తా, అట్టాగే చెప్తా. మనం ఎప్పుడో తప్పు చేసాం. తప్పు చేసిన ప్రతివాడు ఇప్పుడు సెయింట్ జాన్ గారు, సెయింట్ పీటర్ గారు అంటారు. సెయింట్లు ఎప్పుడయ్యారమ్మా వాళ్ళు? ఎప్పుడయ్యారు సెయింట్లు? ఎప్పుడయ్యారు? మారు మనస్సు పొందిన పాపి సెయింట్ అవుతాడు అంతే. సెయింట్ మల్లమ్మ, సెయింట్ ఎల్లమ్మ అది. కాబట్టి మనం మారు మనస్సు పొందితే మనం ఎవరము? సెయింట్స్. పాపి మారు మనసు పొందితే వాడు సెయింట్. సెయింట్లీ లైఫ్ అనుభవించినట్లు లెక్క. కాబట్టి అన్ని యాంగిల్స్ కూడా చెప్పేశాను మా మామగారిని గురించి. అర్థం కదా? కొడుకులకు కూడా ఏమీ కట్నాలు తీసుకున్నది ఏం లేదు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు ఏం కట్నాలు ఆశించిన వాళ్ళు కాదు. ఇదిగోండి మీ దేవదానం గారు ఇంత తీసుకున్నాడని చెప్పనడా ఎవరన్నా? లేదు.
పాల్ గారికి అట్లా లేదు, డేవిడ్ గారికి అంతకంటే లేదు. అట్లా దేవుడు వారిని ఆ విధంగా ఒక ఎగ్జాంపులరీ లైఫ్లో, అంటే ఆదర్శప్రాయమైన లైఫ్లో వాళ్ళు జీవించారు. వాళ్ళు ఒకటి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనకి ఈ మార్గంలో మీరు జీవించండి అని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ మార్గంలో మనం జీవిద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ దాసుని దాసురాల్ని ఈ రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకొనడానికి మీరు చూపిన కృపంతటను బట్టి వందనాలు. వారు చేసిన త్యాగం, వారు చేసిన సేవ, వారు నిలబెట్టిన సంఘాలు ఇప్పటికీ ప్రభు వారిని గురించి మాట్లాడుతున్నవి. ఆయన మనుషులు మాట్లాడలేకపోయినా రాళ్ళు కేకలేస్తాయి అన్నారు. అలాగే ప్రభు మరి కట్టడాలన్నీ కేకలు వేస్తున్నాయి. ప్రభు వారు ఈ లోకంలో లేకపోయినప్పటికీ పరలోకంలో నీ యందు ఉన్నారు, నీ యందు ఆనందిస్తున్నారు. సరే, వచ్చిన వారందరూ చక్కగా విన్నారు. వారి హృదయం వినడం కాదు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టడం కాదు, కానీ ప్రభు నాయన వారు దానిని అనుసరించినట్లుగా సహాయం దయచేయమని, ప్రేమాభిమానాలతో వారు జీవించడానికి కృప చూపించమని క్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏనాడు విననివి మరి సేవకులు, వ్యవస్థాపకులు దేవదానవయ్య గారి గురించి మరి మనకి తెలియనటువంటి విషయాలు మరి ఈరోజు తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మనం ఎంతైనా దేవునికి వందనాలు తెలియచేయాలి. వీటి వల్ల మనకు ఉపయోగం ఏమిటి అని అంటే, ఒకరు బ్రతికిన విధానాన్ని బట్టి మనం ఎలా బ్రతకొచ్చో ఏం చేయొచ్చో అనేది తెలుస్తుంది. ఈరోజు ఒకరు బ్రతికిన విధానాన్ని బట్టి ఎలా బ్రతకకూడదో కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకని మరి వ్యవస్థాపకులు దేవదానవయ్య గారి ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు కానివ్వండి, వారి ముందున్నటువంటి జీవితాలు కానివ్వండి, ఎలాంటి స్థితిలో నుంచి దేవుని దగ్గరకు వచ్చారు, ఏ స్థితిలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. మొన్న ఆదివారం కూడా రాజీవ్ నగర్ మందిరం ఆరాధన అయిపోయాక నేను, పాస్టమ్మ గారు, జాయయ్య గారు, పాస్టమ్మ గారు నలుగురం కలిసి ఒక సేవకుని దగ్గరికి వెళ్ళాం. నానాజీ గారు ఆయన పేరు. వారు మిస్పా మందిరం అని మన నున్న పెట్రోల్ బంక్ దగ్గర పరిచర్య చేస్తున్నారు. వారు పరిచర్యలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. అందుకని వారు పిలిచారు మమ్మల్ని. అక్కడికి వెళ్తే ఒక ఆయన్ని మేము కలిసాం. ఆయన సేవకుడు కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి, సంఘములో బలపడిన వ్యక్తి, విశ్వాసి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, మేము ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి అప్పగించుకున్నామో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇందాక పురుషోత్తమయ్య గారు యోబు గ్రంథంలో ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది. ఎందుకనంటే నానాజీ గారు వచ్చి వారిని బట్టి ఈయన మా యోబు గారు అని పరిచయం చేస్తున్నాడు. ఆయన పేరు వేరేదేదో ఉంది, నాకు గుర్తురాట్లా. కానీ ఆయన చెప్పిన మాట ఏంటనంటే ఈయన మా యోబు గారు అని అంటున్నాడు. ఎందుకనంటే ఏమీ లేని స్థితిలో దేవునికి అప్పగించుకున్నప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను అన్నప్పుడు, ఎప్పుడైతే ఎలాగైతే దేవునికి లోబడ్డారో, లోబడిన తర్వాత దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఆయన చెప్తుంటే మర్చిపోయింది. ప్రియులరా, మరి ఉన్నతమైన ఉద్యోగం, ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఆయన జీతం ఎంతో దానికి డబుల్ రోజుకి లంచం వచ్చేదట దేవదానవయ్య గారికి. ఆయన జీతం ఒక 100 రూపాయలు అనుకుంటే రోజుకు 200, 300 లంచం వచ్చేది. విచ్చలవిడిగా చేతికి మల్లెపూలు చుట్టుకొని భయంకరంగా తాగి ఇంటికి వచ్చేవాడంట. రాగానే గొడవ పెట్టుకునేదైతే కాదు సుశీలమ్మ గారు, దేవునికి స్తోత్రం. ఏం చేసేది? ప్రార్థన చేసేది. మారుతాడు. ఇందాక మా నాన్న గురించి, పాలయ్య గారి గురించి ఎలాగైతే చెప్పారో అదే నమ్మకాన్ని వారు వ్యక్తపరిచారు. మారుతాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. నా భర్త మారుతాడు, నా దేవుడు మారుస్తాడు. అలాగే చేశాడు, దేవుడు మార్చాడు.
ఎందుకని పెళ్ళయ్యాక క్షమించాలి, మరి రిటైర్ అయ్యాక ఎందుకని ఆయనకి పంచే ఎన్ని ఇచ్చారని అంటే, ఆ దినాల్లో మరి పరిచర్య చేయడం అని అంటే మామూలు విషయం కాదు. మీకు ఒక చిన్న సంఘటన చెబుతాను. జాయయ్య గారు ఏకొండూరు సేవ ప్రారంభించడానికి ముందు ఆయనేమో ప్రొఫెసర్, కాలేజీలో లెక్చరరు, ప్రొఫెసర్. నీట్గా ఇన్షర్ట్ చేసుకొని, షూ వేసుకొని, కఫ్స్ పెట్టుకొని నీట్గా ఉండేటువంటి వ్యక్తి. ఏకొండూరు వాక్యం చెప్దాం, ఒకరోజు గృహదర్శనాలు చేద్దామని చక్కగా షూ వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని, బుక్ పట్టుకొని, బైబిల్ పట్టుకొని వెళ్తే ఎవరో పోలీసుడు అనుకొని అందరూ పరిగెత్తడం మొదలుపెట్టారంట. ప్రియులరా, మరి దాదాపుగా మరి సుశీలమ్మ గారు ఉన్నంత వరకు ఆయన పంచే కట్టారు. సుశీలమ్మ గారు చనిపోయాక మా అమ్మ మరలా ఆయన్ని ప్యాంటు షర్టు వేయడం మొదలుపెట్టింది. ఎందుకనంటే మరి ఆయనకి ఇష్టం అయ్యని చెప్పి మొదలుపెట్టారు. పరిచర్యలో ఈ రోజుకి కూడా తనదైన ముద్ర ఆ పంచెలోనే వేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోయినా ఈ రోజుకి మేము ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పలానా దేవదానం గారు మనవాళ్ళమే మేమని జాయయ్య గారు మేము పరిచయం చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట ఇదే. అంత ఎత్తున్న వ్యక్తి ఆ తెల్లని లాల్చీలో, ఆ పైజామాలో, పంచికట్టులో భలే ఉండేవాడండి అని చెప్పేవాడు. అంటే వారితో వ్యక్తిగతంగా దగ్గర అవ్వటానికి, ఈ ప్రాంతంలో ఉన్న వారందరితో కూడా దగ్గర అవ్వడానికి చేశారు. అలాగనే పరిచర్య నమ్మకంగా కొనసాగించారు. ఈ రోజున మనమందరం దేవుని సన్నిధిలో నిలబడి ఆనందిస్తున్నామని అంటే వారి యొక్క ప్రార్థన అని ఖచ్చితంగా మాత్రం నేను ఎక్కడికి పోయినా నిర్మోహమాటంగా చెప్తాను. మేము ఈ రోజున ఇలా ఉన్నామనంటే కూడా వారి ప్రార్థనే. అందుకని ఈవేళ ఎటు పరిస్థితుల్లో ఒక రోజు నన్ను పెంచి ఖచ్చితంగా వారిని జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఓపికగా కూర్చొని వారి విషయాలన్నిటిని విని నెమరు వేసుకున్నారు. మరి నెమరు వేసుకునేటట్టు చేసినటువంటి పురుషోత్తమయ్య గారికి సంఘం తరపున, కుటుంబం తరపున మా నిండు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మరి మొదటి రోజు ప్రార్థనని మనం ముగిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయం నుండి సాయంకాలం వరకు మీ కృప, మీ కాపుదల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అదే రీతిలో నాయన ఈ యొక్క మొదటి దినాన ఉపవాస ప్రార్థనలో వ్యవస్థాపకులు దేవదానమయ్య గారు వారి యొక్క పురుషోత్తం గారితో ఉన్నటువంటి అనుభవాల్ని, అలాగనే వాక్యంతో వారు ఎలా ఉన్నారనేది మేము నేర్చుకోవడానికి కృపనిచ్చారు. అలాగనే ప్రభు, రేపు వైజాగ్ నుండి వస్తున్నటువంటి బెన్హేల్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారు నిలబడి మాట్లాడుతుండగా మాకు చక్కని కృప దయచేయండి. బలమైన అభిషేకం నిలబడున్న మీ దైవజనులపైన ఉంచండి. అలాగనే కొద్ది నిమిషాలు వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి యేసుపాదమయ్య గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ చిత్తాన్ని బట్టి రేపటి దినాన చక్కని స్వస్థత ఇచ్చి జాయయ్య గారిని కూడా మా మధ్యలో నిలవబెట్టమని అడుగుతున్నాను. నాయన మీ కృప, మీ కాపుదలి కుటుంబాలపై ఉంచండి. ఎందరు లైవ్ చూస్తూ వీక్షిస్తూ వారి గృహాల్లో ఉండి మిమ్మల్ని స్తుతించారో వారి పక్షాన్ని కూడా మీ ఆత్మకార్యాలు జరిగించమని అడుగుతున్నాను. కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి తగిన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతున్నాను. తిరిగి వెళ్తుండగా క్షేమాన్ని ఇవ్వండి, కృపతో నింపండి. రేపు నుండి జరగబోయే ఉపవాస ప్రార్థన అంతట్లో కూడా మీరు తోడై ఉండి నడిపించి బలమైన దైవికమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా పక్షాన చేయమని, యవనులు, పెద్దలు, చిన్నలందరిని బట్టి మీకు స్తోత్రాలు, వృద్ధులను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, బలహీనులుగా ఉన్నప్పటికీ కూడా వచ్చారు, అందరిని బట్టి మీకు స్తోత్రాలు. రేపటి దినాన్ని నుండే నాయన సలపబోతున్నటువంటి ఉపవాస దినాలను బట్టి మీకు స్తోత్రాలు. వాటన్నిటిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, కార్యాలు చేయండి నాయన. మిమ్మల్ని మీ వాక్యాన్ని బట్టి ఎవరైనా పట్టుబడితే నాయన శనివారం నాడు జరిగేటువంటి ఆ యొక్క బాప్తిజ కార్యక్రమాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. కాపు కలుగు చేయండి, ఫలభరితమైనటువంటి పరిచర్య మేము మీ ఎదుట నిలవబెట్టడానికి సహాయం చేయండి. ఆయన ఎవరు అభ్యంతరపడక అందరూ కూడా పాల్గొని మీ పరిచర్యలో ఉన్నారు. వారందరికీ తగిన దీవెనలు, ఆశీర్వాదాలు కలుగు చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఈ రాత్రి కళల చేత, దర్శనాల చేత మాట్లాడండి. తిరిగి వెళ్తుండగా క్షేమాన్ని మని యేసు ప్రభు వారి నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. రేపు ఎట్టి పరిస్థితుల్లో
ఈ రోజులాగానే 8 గంటలకు ప్రారంభిస్తాం. దయచేసి ఒక చిన్న ప్రకటన, వేరే విధంగా ఏం అనుకోవద్దు. ఈరోజు పాడని వారు ఎవరైతే ఉన్నారో వారు రేపు త్వరగా రండి. ఈరోజు పాడిన వారు ఎవరైతే ఉన్నారో వారు దయించి వేరే వారికి అవకాశం ఇవ్వండి. రోజు నేనే పాడాలని అంటే అందరూ ఉన్నారు, మరి ఉన్న సమయం తక్కువగా ఉంటుంది కనుక ఈరోజు ఎవరైతే పాడారో రేపు వారు రెస్ట్ తీసుకొని మిగిలిన వారికి అవకాశం. ఎవరు లేనప్పుడు నిన్న పాడిన వాళ్ళే మరలా ఈరోజు పాడవచ్చు. ఈరోజు కూడా చాలామంది ఎదురు చూసి టైం లేక ఆగారు. వారికి కూడా నా నిండు వందనాలు. అర్థం చేసుకున్న మీ అందరికి కూడా రేపు మీరు త్వరగా రండి. ఈరోజు పాడిన వారు రేపు రెస్ట్ తీసుకోండి, రేపు పాడని వారు పాడతారు. అలాగనే ఈ 4 రోజులు కూడా అలాగనే ఉంటుంది. దయతో గమనించి లోబడవలసిందిగా ప్రభు పేరిట మనవి. అందరికీ నా నిండు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్.